మన హైదరాబాద్ లో 500 సంవత్సరాల క్రితం నాటి పెద్ద బండరాళ్ల మధ్యలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఇది మూసాపేట్లోని భరత్ నగర్ లో ఉంటుంది. అయితే పూర్వం ఈ మూసాపేట్ ని మోక్షపురి అని పిలిచేవారంట. అయితే అప్పట్లో కృష్ణదాసు అనే ఒక మహాయోగి ఈ కొండపైన తపస్సు చేసేటప్పుడు తన ఒంటిపైన మొత్తం దద్దుర్లు వచ్చాయంట. అదే రోజు రాత్రి నరసింహస్వామి కలలో కనిపించి నువ్వు నా పైన కూర్చొని తపస్సు చేస్తున్నావని చెప్పారంట. దాంతో కృష్ణదాసు గారు ఈ రెండు బండల మధ్యలో 40 రోజులు తవ్వి చూస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిచ్చారంట. ఇక అప్పటి నుంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేస్తున్నారు. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఆంజనేయ స్వామి ఆలయం ఇంకా నవగ్రహాలు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం, దానిపైన గరుత్మంతుని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ లోనే యోగ ముద్రలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం. ఇంకా దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటది. మీరు మూసాపేటలో ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.